దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభు జన్మదిన మహోత్సవమే క్రిస్మస్ పండుగ. అక్షరార్థంగా చూస్తే అండి క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన అనగా క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఎట్లు ఆరాధించవలనో, ఆయనను ఎవరు ఏ విధంగా ఆరాధించారో ఆరాధించు విధానము క్రిస్మస్ సందేశాన్ని పరిశుద్ధ గ్రంథము ఆధారముగా చేసుకొని ధ్యానిద్దామండి. క్రీస్తు రాకడ మొదటగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1 ప్రకారము అని పరమ భక్తుడైన యోహాను బోధించిన ప్రకారము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14 ప్రకారం ఆ శరీరధారి పశువుల శాలలో జన్మించిన మన రక్షకుడైన యేసు. ఆయన జన్మించుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపి మన మధ్య నివసింప చేయడానికి గల ఆవశ్యకతను ఈ పండుగ దినాలలో ధ్యానించుట మనకు ఎంతైనా దీవెనకరమండి. ఈ పండుగ అందరి గుండెలో నిండించి ఆనందాశ్చర్యములు నింపి అలరించి మహా గొప్ప ఆశీర్వాదకరమైన పండుగండి. కన్యక గర్భవతి కుమారుని కనును అనే వాక్య ప్రకారం ఆ కుమారుడు కన్య గర్భమున జన్మించడానికి గల కారణము గమనించగలిగితేనండి, మొదటిగా దైవ ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అనడానికి ఇంత అని వీలు లేనంతగా వీలు కానంతగా దేవుడు ప్రేమించాడండి. అంటే అంతం లేనంత ప్రేమించి మన కొరకు ఆ అద్వితీయ కుమార్ని ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. హేతువు లేని శాశ్వత ప్రేమతో మనలను ప్రేమించున్నారు. ప్రేమ మరణం అంత బలమైనది. పరమగీతము 8:6 ప్రకారం అట్టి ప్రేమతో మనలను ప్రేమించి మన కొరకు ప్రాణ త్యాగము చేయటానికి తన కుమారుని పంపి ఉన్నారండి. దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ప్రకారం. రెండవదిగా మనకు రక్షణ అనుగ్రహించుటకు యేసుక్రీస్తు మన రక్షణ శృంగము అని లూకాసు వార్త 1:68 జకర్య ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా గాంచితిని అని సిమియోను యాజకుడు లూకాసు వార్త 2:32 యేసును స్తుతించారండి. అట్టి రక్షకుడైన యేసు ద్వారా అనగా లోకము తన కుమారుని ద్వారా రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 ప్రకారం క్రీస్తు జన్మించిన నేటి దినమే ఆయన సురక్షకునిగా అంగీకరించి ఆయన అనుగ్రహించు రక్షణ భాగ్యములోనికి ప్రవేశింపచేయుటకు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఆరాధించారండి. ప్రభు యేసు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. అపోస్తలుల కార్యాలు 2:21 ప్రకారం. మూడవదిగా మనము వెలుగులోనికి వచ్చుటకు తన క్రియలు దేవుని మూలంలో చేయబడి ఉన్నవని గ్రహించువాడు తన క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. యోహాను సువార్త 3:20 ప్రకారం ప్రత్యక్షపరచబడినది వెలుగే కదండి. నేను లోకమునకు వెలుగును యోహాను సువార్త 8:12 అని చెప్పిన దేవుడైన యేసునొద్దకు వచ్చుటయే వెలుగులోనికి వచ్చుట. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ద్వారా వెలుగులోనికి వచ్చేదరు అని చెప్పబడిన ప్రకారం వెలుగై ఉన్న యేసును వెంబడించి వెలుగు బిడ్డలముగా తేజరిల్లి ఇతరుల ఎదుట ఆయన వెలుగు ప్రకాశింపచేసి ఆయన వెలుగును ప్రతిబింబింపచేయుటయే మన కర్తవ్యము. మన కొరకు వచ్చి మనలో చీకటిని పారద్రోలి అరుణోదయ దర్శనము అనుగ్రహించున్నారు కదండి. అందుకు మనము వెలుగు వారముగా ఉండాలి. నాలుగవదిగా మనము దేవుని పిల్లల వాగుట. యేసు రక్షకునిగా అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినారు. యోహాను సువార్త 1:12 ప్రకారం. కనుక ఆయనను విశ్వసించి రక్షణలోనికి రావాలండి. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అని యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 చెప్పబడిందండి. ఇప్పుడు మనము దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు అండి, సత్యమును అనుసరించి ఆయనకు సంతోషం కలిగించినప్పుడు. అందుకే పిల్లలారా, మీరు వచ్చిన ఆ మాట వినుడు. కీర్తనల గ్రంథం 34:11 వెల్లడి చేశారండి. ఆయన ఎద్దుకు వచ్చి విశ్వసించి సత్యమును అనుసరించి ఆయన ఆజ్ఞలలో నడిచి ఆయనకు ఆనందం కలిగించి ఆయన పిల్లలముగా అధికారం పొందడానికి మనం ప్రయత్నం చేయాలండి. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, అందుకొరకే ఆ సత్యవంతుడు మనకి అరుదించి ఉన్నాడండి. ఆమెన్. మరి రెండవ పాఠంగా రేపటి దినం నేర్చుకోవడం దేవుడి సమయం దయచేయనుగాక. ఆమెన్.